పక్కల సారీస్ మధ్యాహ్నం అందరూ అట్లా అలా వేసుకుని పక్కల తప్పు. ఓకే, అర్థమవుతుంది కదా మీకు అందరికి. సారీ, నేను రిమెంబర్ చేశారు, రికార్డ్ చేయలేదు. బట్ ఐ విల్ గెట్ ఇట్ ఎనీ హౌ. ఇప్పటి నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. మీకు ఇంకో మంచి వెబ్ సోర్స్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తాను మీకు. ఓకే, ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఇంపార్టెంట్. టీచర్స్తో పాటు మీరు కూడా ఇప్పటి నుంచి ఏంటంటే మీకు మీరుగా ఎక్స్ప్లోర్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. ఓన్లీ నా త్రూ వినడం వల్ల మీకు నాలెడ్జ్ నాకెంత ఉందో అంతే వస్తుంది. అదే మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసుకున్నారనుకో, దెన్ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. W3 స్కూల్స్ అని ఒకటి ఉంటుంది, ఐ షో యూ. అసలు ఇది ఎక్సలెంట్ సైట్ W3 స్కూల్స్ అనేది, మీకు చూపిస్తాను. అన్నీ ఉంటాయి, ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. ఐ విల్ షేర్ ద స్క్రీన్. కనిపిస్తుందా మీకు ఇక్కడ W3 స్కూల్స్ అని? సే ఎస్ఆర్ నో అన్న, చార్ట్ లో చెప్పండి ఎస్ఆర్ నో. W3 స్కూల్స్ కనిపిస్తుందా మీకు? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, HTML. సంబడి సే ఎస్, లేకపోతే నేను కనిపించట్లేదు అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అప్పుడప్పుడు అట్లా రిప్లై ఇస్తుంటే మీరు యాక్టివ్గా ఉన్నారని తెలుస్తుంది. దాన్ని ఇక్కడ చూడండి, HTML నేర్చుకోవచ్చు, జావా స్క్రిప్ట్ నేర్చుకోవచ్చు, SQL, పైథాన్, PHP. ఓకే, చాలా 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 నేర్చుకోవచ్చు, చాలా అన్ని నేర్చుకోవచ్చు. సో C++, మీరు ఏం చేయండి అంటే నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ అంటే W3 స్కూల్స్ ఓపెన్ చేసి యూ క్యాన్ లెర్న్. అండ్ జస్ట్ చార్ట్ లో కూడా మెసేజ్ పెడతాను మీకు, అది W3 స్కూల్స్. చాలా బాగుంటుందన్న, W3schools.com. చిన్నగా ఇక్కడ ఉన్నాయి చూడండి, C++ ఇంట్రొడక్షన్, గెట్ స్టార్టెడ్, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, క్లిక్ చేసి చూసుకుంటూ వెళ్ళండి. ఎగ్జాంపుల్స్ కూడా వస్తుంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను మీకు, మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీ ఈవెన్ ఫోన్ లో కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు ప్రోగ్రామ్స్ అని చెప్పాను. యూ ట్రై విత్ దిస్ ఎగ్జాంపుల్, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా. సపోజ్ ఇక్కడ ఏదైనా చూద్దామా మనం. సపోజ్ వైల్ లూప్ అనుకోండి, C++ వైల్ లూప్ చూడండి, ఇలా సింపుల్ గా ఉంటుంది. మేడం, చెప్పండి అన్న. అది ఎగ్జిక్యూట్ చేయడానికి డీకోడర్ లో రావట్లేదు మేడం, మీరు వేరే యాప్ చెప్తామని చెప్పిర్రు. డీకోడర్ లో రాలేదా బేటా? నేను డీకోడర్ లో ఎలా చేయాలో ఒక వీడియో చేసి పెడతాను. ఓకే, లేదు అంటే ఏ యాప్ పాసిబుల్ ఉందో అది నేను వీడియో చేసి పెడతాను. ఓకేనా? ఓకే మేడం, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అది నేను మీరు ఏం అడగకపోతే వచ్చిందేమో అనుకున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకున్నాను. ఓకే, ఎట్లా నాకు ఇప్పుడే తెలిసింది కదా నాన్న. ఐ విల్ ట్రై. నేను రేపటి వరకు మీకు చెప్పేస్తాను. ఓకేనా? ఓకే మ్యామ్. ఇప్పుడు ఇది అర్థమవుతుంది కదా. చక్కగా మీరు ఇది ఓపెన్ చేసుకుని నోట్స్ కూడా రాసుకోవచ్చు నాన్న, చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, C++. లూప్స్ కెన్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ రీచ్డ్. అంతే, ఒకటే సెంటెన్స్, చాలా చక్కగా మీరు చెప్పేటట్టుగా ఉంటుంది. లూప్స్ ఆర్ హ్యాండీ బికాస్ దే సేవ్ టైమ్, రెడ్యూస్ ఎర్రర్స్ అండ్ దే మేక్ కోడ్ మోర్ రీడబుల్. ఇలా ఉంటుంది. జస్ట్ వైల్ లూప్ అనగానే మీరు నేర్చుకో. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆల్రెడీ మనకి ఇవన్నీ అయిపోయాయి. బట్ ఐఎమ్ షోయింగ్ యూ వైల్ కండిషన్. సింటాక్స్ చెప్తారు, ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇదిగోండి ప్రింటింగ్. ఇక్కడ వెళ్ళి మీరు రన్ ఎగ్జాంపుల్ అని కొడితే ఇది కూడా ఉంటుంది మీకు. మీరు రన్ చేయకపోయినా ఇక్కడ వెళ్ళి రన్ ఎగ్జాంపుల్ అని కొట్టంగానే అదే రన్ చేసి మీకు చూపిస్తుంది. ఇదిగోండి చూడండి, అవుట్పుట్ కూడా కనిపిస్తుందా మీకు? 0 1 2 3 4 అని చూపిస్తుందా? కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో అలాగే ఉంటుంది. అక్కడ ఉన్న ప్రోగ్రామ్ కి వెళ్ళి మీరు జస్ట్ రన్ అని కొట్టేస్తే
డైరెక్ట్ గా రన్ కూడా అయిపోతుంది మీకు. అది రన్ ఎగ్జాంపుల్ అని కొడితే అది ఈవెన్ మీ సెల్ ఫోన్ లో కూడా రన్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే. ఓకే, ఆటోమేటిక్ గా. ఇది అయిపోయింది అన్న. ఎలా నేర్చుకోవాలో చెప్తున్నా. నోట్స్ రాసుకోవాలి, రన్ చేయాలి, తర్వాత కింద ఎక్సర్సైజ్ కూడా ఇస్తాడు. ఏమని ఇస్తారు? ప్రింట్ అయ్యి యాజ్ లాంగ్ యాజ్ లెస్ దాన్ 6 అంటారు అనుకోండి. ఇలా మనం రాయాలి, మీరు రాయాలి. ఓకే, సబ్మిట్ ఆన్సర్. ఓకే, స్టార్ట్ ద ఎక్సర్సైజ్. మీరే ప్రాక్టీస్ చేయొచ్చు, ఆన్సర్ కూడా సబ్మిట్ చేయొచ్చు. అట్లా నెక్స్ట్ కొడితే మళ్ళీ నెక్స్ట్కి వెళ్తుంది. స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టుకుంటే డూ వైల్ లూప్ వస్తుంది నెక్స్ట్. అట్లా మీకు ఏదైతే అరేస్ తెలియలేదు, బాగా తెలియట్లేదు, అరేస్ ఫంక్షన్స్ తెలియట్లేదు, అక్కడికి వెళ్ళేసి మీరు ఆ టాపిక్ ఇక్కడ వెళ్ళి ఆ టాపిక్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి చక్కగా C++ ఫంక్షన్స్ ఓవర్లోడింగ్, క్లాసెస్ గురించి కూడా అంతా ఉంటుంది. ఇదిగోండి C++ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, మెథడ్స్, కన్స్ట్రక్టర్స్. మీకు చెప్పాను కదా, యాక్సెస్ స్పెసిఫైయర్స్. ఓకే, పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి. ఇప్పుడు నేను ఒకటి క్లిక్ చేస్తాను చూడండి. ఎన్క్యాప్సులేషన్ అంటే encapsulation is to make sure that sensitive data is hidden from the users. ఇక్కడ ఏం చేస్తారంటే గెట్ అండ్ సెట్ మెథడ్స్ యూజ్ చేస్తామని చెప్పేసి చాలా క్లియర్ గా ఉంటుంది అన్న మీకు అన్ని. యూ కెన్ గో విత్ ద, నేను చెప్పిన మ్యాటరే ఉంటుంది కాబట్టి, కానీ మీకు నోట్స్ రాసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, పాలిమార్ఫిజం అంటే ఏంటి, పాలిమార్ఫిజం మీన్స్ మెనీ ఇన్ వన్ ఫార్మ్, వన్ ఇన్ మెనీ ఫార్మ్స్ అని చెప్పాను. ఇది ఒకటి మీకు అంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ జస్ట్ మీకు టైం ఉన్నప్పుడల్లా జస్ట్ మీకు ఏదైతే హార్డ్ గా ఉందో టాపిక్, నా వీడియో కూడా చూడండి, దాంతో పాటు ఇది కూడా చూడండి. మళ్ళీ చూస్తే యూ విల్ గెట్ వెరీ ఈజీ. చాలా ఈజీగా ఉంటాయి దీనిలో ఎగ్జాంపుల్స్ కూడా. ఇది చూడండి, చాలా సింపుల్ ఎగ్జాంపుల్, వెరీ నైస్లీ. యానిమల్ అనే క్లాస్ క్రియేట్ చేశాడు ఇన్హెరిటెన్స్ కి. పిగ్ కూడా యానిమలే కదా, డిరైవ్డ్ క్లాస్ పిగ్ క్రియేట్ చేశాడు. యానిమల్ సౌండ్ అనేది ఒకటి ఇచ్చాడు. పిగ్ ఎలా చేస్తుంది, వ్యావ్ వ్యావ్ అని, అంటే దాని సౌండ్స్ ఉంటాయి కదా. ఓకే, డాగ్ అయితే బౌ బౌ అని అట్లా క్రియేట్ చేసుకున్నారు అన్నమాట. అంత క్లియర్ గా ఉంటుంది మీకు పిగ్, డాగ్ అని. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి నేర్చుకుంటారు మీరు ఇంకా ఈజీగా. ఓకే, మై యానిమల్ ఇట్లా ఇలా చేయడం చూడండి క్లియర్ గా. ఇంత క్లియర్ గా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ. మీకు నేను చెప్పిన చాలు, కానీ ఇంకా బాగా నేర్చుకోవచ్చు. మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ వెరీ. ఈ ఎక్సెప్షన్స్ ఫైల్స్ మీకు లేవు, కానీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. అది ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఈ లాస్ట్ చూడండి C++ ఎగ్జాంపుల్, C++ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. ఈ ఎక్సర్సైజెస్ తోటి మీరు ఇదిగోండి స్టార్ట్ C++ ఎక్సర్సైజెస్. అండ్ ఇది బెటర్ అమ్మా, మీకు అది లేకపోయినా యూ కెన్ డూ ఇట్. దీనికి వెళ్ళి ఏం చేయండి అంటే ఇక్కడ ఇన్సర్ట్ ద మిస్సింగ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ బిలో అన్నారు కదా. హలో వరల్డ్, ఇక్కడ ఏం మిస్సింగ్ అయింది చూడండి, చెప్పగలుగుతారా? ఇక్కడ వైట్ ఏం మిస్ అయింది నాన్న, ఎవరైనా టైప్ చేయండి అక్కడ. మేడం వెరీ గుడ్. ఏం మిస్ అయింది? సి అవుట్ మిస్ అయింది. ఓకేనా, సబ్మిట్ ఆన్సర్ కరెక్ట్, అంతే కదా. అట్లా నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇది వెళ్ళండి ఎక్సర్సైజ్ చేసుకోండి సింపుల్ గా. ఇన్సర్ట్ ఏ న్యూ లైన్ ఆఫ్టర్ హలో వరల్డ్. హలో వరల్డ్ తర్వాత న్యూ లైన్ రాయాలి. అంటే ఏం చేయాలి ఇక్కడ? నేను న్యూ లైన్ లో రావాలి. వెరీ గుడ్. ఇక్కడ ఏం రాయాలి? ఎండ్ ఎల్ రాయాలి. ఓకే, న్యూ లైన్ అంటే స్లాష్ అని ఏమో ఇక్కడ. ఓకే, స్లాష్ అని ఇద్దాం. ఓకే, కరెక్ట్. స్లాష్ అని కూడా ఇవ్వచ్చు, సి లో ఇచ్చి. స్లాష్ అంటే ఏంటి? న్యూ లైన్. సింగిల్ లైన్ కామెంట్ కి ఏం చేయాలి? మనం ఇలా ఇస్తాం, ఇది సింగిల్ లైన్ కామెంట్. ఇవన్నీ మీకే ప్రాక్టీస్ చేసుకోవడానికి. మల్టీ లైన్ కామెంట్ ఇట్లా చిన్నగా క్విజ్ లాగా వస్తుంది. అక్కడ ఇంకొకటి ఉంది, అక్కడ ఇంకో బ్లాంక్ ఇక్కడ చూడు. అవును, ఎస్. అంటే మల్టీ లైన్ కాబట్టి స్టార్టింగ్ ఇవ్వాలి, ఎండింగ్ కూడా ఇవ్వాలమ్మా. సరే, కరెక్ట్, ఎగ్జాక్ట్. ఇప్పుడు సబ్మిట్ చేస్తాను. మీకు కరెక్ట్ అయింది కదా, చూస్తున్నారు కదా మీరు. ఓకే, సో లైక్ దిస్ టు గో విత్ సింపుల్ ఎక్సర్సైజ్.
మీకు అవన్నీ అవసరం లేదు, ఇది చూసుకోండి. W3 స్కూల్స్ ఓపెన్ చేసేసి కింద ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వెళ్ళండి అమ్మా. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇది వేరియబుల్స్ లో ఎక్సర్సైజ్, అట్లాగనే ఇన్పుట్ లో ఎక్సర్సైజ్, డేటా టైప్స్ లో ఎక్సర్సైజ్, ఆపరేటర్స్ లో ఎక్సర్సైజెస్, స్ట్రింగ్స్ లో. ఓకే, మీ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. యూ క్యాన్ గెట్ ఇట్ బై ఆల్ దీస్. ఓకే, ఇదిగోండి కంప్లీటెడ్ 3 out of 58 ఎక్సర్సైజ్. ఒకే రోజు అన్ని చేయాలని లేదు. ఇదిగోండి 58 ఎక్సర్సైజెస్ లకి వెళ్ళి 3 చేశాను. నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఎప్పటికీ ఉంటుంది. ఇది క్రియేటివ్ వేరియబుల్ నేమ్ మై నేమ్ అండ్ అసైన్ 52. ఎలా చేస్తారు? వెరీ గుడ్. చూడండి అమ్మా, చాలా బాగుంది ఇది సైట్. W3 స్కిల్ ఇస్ వెరీ ఫేమస్. మై నమ్ అన్నారు. మై నమ్. ఓకే, మై నమ్ ఇస్ ఈక్వల్ టు చూడండి ఇప్పుడు సబ్మిట్ ఆన్సర్. నాట్ ఇది క్యాపిటల్ లో ఉంది కదా, అది క్యాపిటల్ లో ఉంది. కరెక్ట్. చూడండి అక్కడ ఏముంది, కేస్ సెన్సిటివ్ కదా, ఎలా ఉందో అలా. అంటే ఇలా అన్లెస్ మనకు కరెక్ట్ అయ్యేంత వరకు నెక్స్ట్ పోవాల్సిన అవసరం లేదు. అట్లా మీరే నేర్చుకోగలుగుతారు. యూ ప్రాక్టీస్ ఇట్. నేను ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాను మీకు. యూ కెన్ డూ ఇట్ వెరీ నైస్లీ. ఇదే కాకుండా మనకి ఇంకొకటి కూడా ఉంది, ఎక్సర్సైజెస్ క్విజ్ కూడా ఉంటుంది లాస్ట్ కి. క్విజ్ కూడా ఉంటుంది దీని మీద. C++ ఇందాక వచ్చింది. అయితే మనం ఇది స్టార్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది వస్తుంది. ఓకే, ఎక్సర్సైజెస్ అయిపోయింది కదా. క్విజ్ కూడా ఉంది నాన్న, లాస్ట్ కి క్విజ్ కూడా తీసుకోవచ్చు మీరు. ఇవి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. డైరెక్ట్లీ అక్కడే రన్ కూడా చేయొచ్చు మీరు. రిమైనింగ్ పార్ట్ కూడా రాయొచ్చు. కాబట్టి మీకు డీకోడర్ అది కూడా అవసరం లేదు. యూ గో ఇట్ అండ్ డూ ఇట్ అమ్మా. ఓకే, అర్థమవుతుంది కదా అందరికి? ఓకే, హలో వరల్డ్ అంటే ఇట్ ప్రింట్స్ హలో వరల్డ్. ఇది చేశాను కదా ఎక్సర్సైజ్ 3. ఓకే, ఇది వేరియబుల్స్ కి వెళ్తాము. ఇట్లా చూడండి, ఫిల్ ఇన్ ద మిస్సింగ్ పార్ట్స్ టు క్రియేట్ 3 వేరియబుల్స్ ఆఫ్ ద సేమ్ టైప్ యూజింగ్ కామా సెపరేటెడ్ లిస్ట్. ఇక్కడ ఏం రాయాలి? ఇంట్ అని రాస్తాం. మీకు తెలిసిందే కదా, కామా రాయాలి. ఇక్కడ 3 ఒకటే లాగా రావాలి. కాలన్ కాదు, కామా సెపరేటెడ్ లిస్ట్ అన్నారు కదా. 3 వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయాలంటే ఇట్లా రాస్తాం. ఓకే, సబ్మిట్ యువర్ ఆన్సర్. కరెక్ట్. Display the sum of 5 plus 10 using the 2 variables x and y. int 5 plus 10 is equal to int x అనాలి. సో డిక్లేర్ చేయాలి. ఇప్పుడే రాయాలి x. 5 plus 10 అంటే డైరెక్ట్ గా మనం x is equal to 5. వెరీ గుడ్. ఇట్లా ఇచ్చేసి సబ్మిట్. కరెక్ట్. సో సింపుల్ వి కూడా మీకు తెలుస్తాయి. అడిషన్ ఆపరేటర్ ఏం పెట్టలేదు కదా, కింద వాళ్ళే రాశారు కదా. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్. create a variable called z, assign x plus y to it and display the result. ఇప్పుడు అది ప్రాబ్లము. పార్షియల్ గా వాళ్ళు రాసింటారు. int z is equal to x plus y. వెరీ గుడ్. int z is equal to x plus y. see out రిజల్ట్ ని డిస్ప్లే చేయాలి కదా. ఇక్కడ ఏం పెట్టాలి చెప్పండి? 15. ఇక్కడ ఏం రాయాలి నాన్న? see out. ఇప్పుడు మీకు ఆడ ఇల్లు కట్టించినారా పోతురాను మరి? బుజ్జి వింటున్నారా మీరు? అన్ని కడుతురు అటు వద్దంటే ఎవరా మీకు మరి? ఇక్కడ ఏం రాయాలి? ఎవరైనా చెప్పండి ఆన్సర్. అంటే రేట్ ఆడిస్తున్నారా మరి? వింటున్నారా? Z మేడం. Z. వెరీ గుడ్, చాలా షార్ప్. వెరీ గుడ్. ఇక్కడ ఏం రాయాలి? Z రాయాలి. ఆన్సర్ అంతే కదా. డిస్ప్లే ద రిజల్ట్ అన్నాడు. డిస్ప్లే ద రిజల్ట్ అంటే రిజల్ట్ ఎందులో ఉంటుంది? Z లో ఉంటుంది కదా. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్. మీరు చెప్తూ ఉండండి, నేను చెప్తాను. ఇక్కడ చదివి చెప్పండి మీరు. fill in the missing parts to create 3 variables of the same type using a comma separated list. ఇది కూడా దాంట్లోనే సేమ్. అంటే ఇది మనం చేసాం. ఓకే, నెక్స్ట్ టైం కొట్టినందుకు ఇక వెళ్ళింది. ఇంకేమైనా ఉందా? నెక్స్ట్ ఇక్కడ ఫ్లోట్ అడగట్లేదు. ఇక్కడ చూడండి. use the correct keyword to get user input stored in the variable x.
Cout type a number. X is equal to X. Cout. మేడం వెరీ గుడ్. సి ఇన్ X. ఎక్స్. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. చిన్న చిన్నవి తెలిస్తే మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకేనా? అట్లా అన్ని చేసుకుంటూ వెళ్ళండి. అసలు మీకు డీకోడర్ కూడా అవసరం లేదు, ఇందులో అన్ని Fill in the ఎక్సర్సైజెస్ ఉన్నాయి. missing parts to print the క్లియర్ గా sum of ఉంటుంది. numbers. యాక్చువల్ గా క్విజ్ కూడా ఉంది, ఇందాక కనిపించింది. అది హోమ్ లోకి వెళ్ళండి. హోమ్ లోకి వెళ్ళి C++ కి వెళ్దాము. ట్యూటోరియల్స్ అని మనకి ఇక్కడ వస్తున్నాయి. ఏమేమి ఉంటాయి? లర్న్ C++, ఓకే, లర్న్ జావా, లర్న్ పైథాన్, ఇట్లా మీరు డైరెక్ట్ గా నేర్చుకోవచ్చు మీరే. ఓకే, ఇక్కడ కిందికి వెళ్తే అలా జస్ట్ W3 స్కూల్ అని కొట్టినా అక్కడికి వెళ్ళి ట్యూటోరియల్స్ లో కొట్టండి. కింద చూడండి, ఇగో C++ క్విజ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎక్సర్సైజెస్ ఉన్నాయి, క్విజ్ కూడా ఉంది నాన్న. యూ కెన్ టేక్ ద క్విజ్ ఆల్సో. యూ కెన్ టెస్ట్ యువర్ C++ స్కిల్స్ విత్ W3 స్కిల్స్. క్విజ్ కూడా ఎలా చేస్తుందో చూడండి. కౌంట్ యువర్ స్కోర్ ఆల్సో. మీకు స్టార్ట్ ద క్విజ్ అని యూ విల్ గెట్ 1 point for each correct answer. At the end of the quiz, your total score will be displayed. Okay. చూడండి. Just What is the what is it? what is the correct syntax to output hello world in C++? ఇందులో ఏది రాయాలి? Cout hello. లాస్ట్ వన్ Last one. Very good, very good. Next. C++ is an alias and Alias అంటే ఇంకో నేమ్. false. False. How do you insert comments in C++ code? This is a comment, first one. ఇన్సర్ట్ ఏ కామన్. ఎస్, ఇది ఇంకోటి పెట్టలేదు కాబట్టి ఇది కరెక్ట్. ఓకే. Which data type is used to create a variable that should store text? Text. టెక్స్ట్ స్టోర్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం నాన్న? స్ట్రింగ్, మై స్ట్రింగ్, స్ట్రింగ్, టెక్స్ట్ ఏ యూజ్ చేస్తాం? String అనుకో. String రెండు సార్లు ఇచ్చాడు. అంటే ఇది కావాలనేమో క్యాపిటల్ ఎస్ యూజ్ చేస్తాము. అయితే మనది ఇది కదా. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఓకే, చూడండమ్మా, చదువుతూ ఉండు, మీరు కూడా చెప్పండి ఆన్సర్. How do you create a variable with numeric variable 5? Int x is equal to 5. x equals to 5. ఇదా లాస్ట్ వనా? ఎస్ మేడం. ఓకే, డన్. How do you create a variable with floating numbers? 2.8. Third one madam, Into double no madam, fourth one double x equals to 2.8. Yes, exactly. Double x is equal. Which method can be used to find the length of a strip? Length get of length. get length. కాదు, get length కాదు. ఇదా length? Length bracket. Okay. ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. Which operator is used to add together two values? The plus sign. కంకాటినేషన్. టూ వాల్యూస్ కోసం మనం ఏం చేస్తామంటే The value of a string variable can be surrounded by single quotes. False. ఎందుకంటే we use double quotes in డబల్ కోట్స్. అర్థమైంది కదమ్మా? స్ట్రింగ్ కి ఏంటి మనం డబల్ కోట్స్ యూజ్ చేస్తాం, క్యారెక్టర్ కి అయితే సింగిల్ కోట్స్ యూజ్ చేస్తాం. ఫాల్స్. Which header file let us work with input and output objects? Include IO stream. Include IO stream. Very good, IO stream. Which operator can be used to compare two values? Comparison. First one madam, comparison equal. Yes, this is comparison equal. ఇదేమో అసైన్మెంట్ ఈక్వల్. ఓకే, కంపారిజన్ కి దాన్ని యూజ్ చేస్తాం.
Very good. To declare any An array in C++, define the variable type with ఇది అదే third ఫస్ట్ First one. అరే నీకు తెలియదు కదా అరే C++. నాకు తెలిసిన నేను చెప్తున్నా అరే ఇండెక్స్ స్టార్ట్స్ విత్ ఏ నాన్న 0 Zero, madam. వెరీ గుడ్ 0 ఇది కరెక్ట్. How do you create a function in C++? function name brackets first one third one sorry చెప్పురా బేట చెప్పండి ఏది second one నాన్న Second one, ma'am. సెకండ్ వన్ వెరీ గుడ్ సెకండ్ వన్ ఫస్ట్ సెకండ్ థర్డ్. how do you call function in C++? ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తాం? function name call and first Function name, madam. First one. ఫస్ట్ వన్ కాదు సెకండ్ వన్. ఇందులో కూడా పారామీటర్స్ పంపిస్తాం కదా, okay సేమ్ ఉంటుంది. Which keyword is used to create a class in class Class. ఇదా Third one. third one First one. వెరీ గుడ్ వెరీ గుడ్. అట్లా ఫస్ట్ అని చెప్పాలి. What is the correct way to create an object called my object of my class? చెప్పాలి ఇది మీరు. my class my third one correct na first ఇదే కదమ్మా మనం చేసేది మై క్లాస్ మై ఆబ్జెక్ట్ అని. My object. అంతే, క్లాస్ అని అవసరం లేదు, కీవర్డ్ న్యూ అనేది ఓన్లీ క్లాస్ నేమ్ అండ్ నేమ్ మిస్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్. in C++ is it possible to inherit attributes and methods from one class to another అంటే ఎందుకంటే ఇన్హెరిటెన్స్ ఈస్ పాసిబుల్ కదా, అట్రిబ్యూట్స్ కూడా వస్తాయి. Yes, madam. Which method can be used to find the highest value of x and y? y max max Which operator is used to multiply these numbers? numbers second one Correct. Second one. Multiplication operator అది. ఓకే ఇంకా ఫాస్ట్ వెళ్దాం. how do you create a reference variable of an existing variable రెఫరెన్స్ with the operators first one first kada first na పాయింటర్. How do you start writing if statement in C++? ఇట్లానా ఇట్లానా ఇట్లానా? if brackets the first బ్రాకెట్స్ ఏ పెట్టాలి లేకపోతే ప్రాబ్లం. syntax How do you start writing a while loop in C++? while brackets second Yes. 24. which keyword is used to return a value inside a method return Very good. last question Which which statement? statement is used to stop a loop చెప్పండి బేటా. స్టాప్ ఏ లూప్. return exit ఎగ్జిట్ బ్రేక్ కూడా వస్తుంది. return సో 24 అవుట్ ఆఫ్ 25 వచ్చాయి మనకి. ఒకటి తప్పు పోయింది, ఒకటి తప్పు పోయింది. అట్లా మీరు ప్రాక్టీస్ చేయండి అన్న, క్విజ్ ఉంటుంది అక్కడ. యు జస్ట్ ప్రాక్టీస్ క్విజ్ అండ్ ఎవ్రీథింగ్. W3 స్కూల్స్ ఒకటి, తర్వాత జావా పాయింట్ ఒకటి బాగుంటుంది. సో యూ ట్రై. ఓకే, మీ ఆన్సర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం, ఏది రాంగ్ అయిందో కూడా తెలుస్తుంది.